హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 139వ కీర్తన 24, 25 వచనాలు చదువుదాం. చూడండి, బైబిల్ రోళ్ళందరూ తీయండి, లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి. 23, 24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడుము, నిత్య మార్గంలో నన్ను నడిపించు. భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో నా హృదయమును పరిశోధించయ్యా, నా హృదయాన్ని పరీక్షించు నాయన. నీకు ఇష్టం లేని మార్గం, నీకు ఇష్టం లేని స్వభావం, నీకు ఇష్టం లేని పాపం, నీకు ఇష్టం లేని ఏదైనా నాలో ఉందేమో నాకు చూపించు. అందుకేనండి మనం దేవుని సందులో మోకరించి ప్రార్థించినప్పుడు మన తప్పులు మనకు కనబడతాయి, మన స్థితి మనకు తెలుస్తుంది. మోషే అన్నాడు, నీ ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనపడుతూ ఉన్నాయి. మనుషుడికి ఎవ్వడికి మన హృదయం తెలియదండి. మనుషులు మనల్ని పై రూపాన్ని చూసి మనల్ని గొప్పలు అనుకుంటారు, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. కానీ హృదయాన్ని ఎరిగిన దేవుని ముందు నువ్వు మోసం చేయలేవు. దావీదు అన్నాడు, నా పడక అక్కడే ఉంది, నా పడక 2వ వచనం, నేను కూర్చుండుటయో నేను లేచుటయో నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. నా ముందు నువ్వు ఉన్నావు, నా వెనక నీవు ఉన్నావు. నేను చీకటిలోకి వెళ్దామంటే చీకటి కాదు, నా మనసులో నేను ఏమనుకుంటున్నాను నీకు తెలుసు. కాబట్టి నిన్ను నేను మోసం చేయలేను. నా దేవుని ముందు నేను సరిగా ఉండాలి, నా దేవుడు నన్ను మెచ్చుకోవాలి. అదొక్క ధ్యాస మనకుంటే చాలండి. ఈ లోకాన్ని మెప్పించడానికో మనుషుల్ని మెప్పించడానికో ప్రయత్నించేవాడు మోసగాడు అవుతాడు, వేషధార అవుతాడు. కానీ దేవుడి దృష్టిలో యథార్థంగా ఉండడానికి ఆశించిన వాడు దీవించబడతాడు. ఎంతమందిని ఈరోజు దేవుడు మెచ్చుకోగలడు? యోబుని గురించి ప్రభు అన్నాడు, నా సేవకుడైన యోబును ఎరుగుదువా? అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును అసహించుకున్నవాడు, యథార్థమైన జీవితాన్ని కలిగిన వాడు. మోషే గురించి చెప్పాడు దేవుడు, నా సేవకుడైన మోషే మిక్కిలి సాత్వికుడు, భూలోకములో ఉన్న వారందరిలోనూ మిక్కిలి సాత్వికుడు. నా సేవకుడైన మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఈ రోజున దేవుని మెప్పును పొందాలనే ఆశ మనిషికి లేదు. మనుషుల మెప్పులతోనే బతకాలనుకుంటున్నారు, మనుషుల్ని మెప్పించడానికి నటిస్తున్నారు, మనుషుల్ని మెప్పించడానికి వేషధారణగా లోకంలో వారికి అనుకూలంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా అపాయకరమైందండి. దేవుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నారో అది నీవు తెలుసుకున్న రోజు నీవు ధన్యుడో. నీ ప్రభువు ఎంత గొప్పవాడో నీవు ఎరిగిన రోజు నీవు ఆయనలాగా ఉండడానికి ప్రయత్నిస్తావు గనక ఆయనకి ఏది ఇష్టమో, ఆయనకి ఏది ఇష్టమో లేదో ఆయన గురించి నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి నీవు ఆయనకు అనుకూలంగా జీవించగలుగుతావు. ఒక వ్యక్తి, 2 మనుషులు భార్యాభర్తలు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత భర్తకు ఏమి ఇష్టమమ్మా అంటే భార్య చెప్పదా? చెప్పలేదా? ఏ కూర ఇష్టమో అని చెప్పదా అండి? మీ భార్యకి ఏమి ఇష్టమో అంటే ఏ రంగు చీర ఇష్టమో చెప్పలేడా ఆయన? చెప్పలేడా? ఎట చెప్పాడు? కొత్తగా పెళ్ళయింది అనుకోండి, అప్పుడే కొత్తగా పెళ్ళయింది, నీకు పెళ్ళైన భార్యకి ఏమి ఇష్టమో చెప్పయ్యా అంటే నాకేం తెలుసు అంటాడు. అమ్మ పెళ్లి చేసుకున్నావు కదా, మీ ఆయనకి ఏమి ఇష్టమో చెప్పాట అంటే నాకేం తెలుసు. ఇంకా 1 అడుగు 7 అడుగులు వేయలేదు, ఒక్కరోజు మా జీవితంలో గడవలేదు, నా భర్త సంగతి నాకు తెలియదు. కానీ కలిసి జీవించిన తర్వాత వారి అభిరుచులు, వారి ఇష్టాలు అయిష్టాలు వారికి తెలుస్తాయి. మనం దేవునితో నివసించే వారిమైతే, దేవునితో సహవాసం చేసే వారిమైతే,
దేవునితో సమయం గడిపే వారిమైతే, ఆయన వాక్యాన్ని చదివి ధ్యానిస్తే, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే ఆయన మనస్సును మనం ఎరుగుతాం. ఆయనకి ఏది ఇష్టమో, దేవునికి ఏది ఇష్టం లేదో మనం తెలుసుకుంటాం. దానికి అనుగుణంగా జీవించగలుగుతాం. అది క్రైస్తవ భక్తి అండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఈ ఆవరణలో ఉన్న వారు ఎవ్వరూ ఊరికి వెళ్ళిపోకూడదు నాయన. ఇక్కడి నుంచి నిన్ను మోసుకొని వెళ్ళాలయ్యా. నీ సన్నిధితో నింపబడి వెళ్ళాలనైనా. వారి చేయబెట్టుకొని వారిని నడిపించు నాయన. వారి గృహాలకు రక్షణ దయచేయి. వారి హృదయాలకు సేద తీర్చు నాయన. వారి జీవితాల్లోని అద్భుతాలు జరిగించు ప్రభువా. వారి కుటుంబాలను కట్టు నాయన. వారి కష్టార్జితాన్ని దీవించయ్యా. వారి గర్భఫలాలు దయచేయి నాయన. వివాహాల విషయంలో ఆటంకాలు తొలగించు తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించు నాయన. అన్నిటిలో అన్ని విధాలు మాకు సహాయం చేసే అద్భుతమైన దేవుడు నా దేవుడని మేము సాక్ష్యం ఇచ్చినట్లుగా ఇక్కడ మేము నిలబడి ఉండగానే నీ గాయపడిన హస్తమును చాపి ఒక్కొక్కరిని ముట్టు నాయన. ఒక్కొక్కరిని దర్శించు నాయన. ఒక్కొక్కరిని స్పందించు ప్రభువా. ఎవ్వరు ఒక్కడు కూడా ఈ రోజున తండ్రి ఒట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళకూడదయ్యా. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయముకు గోచరము కాని ఆశీర్వాద మూటలతో మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏ ఏ గ్రామాల నుండి నీ బిడ్డలు వచ్చారో ఆ గ్రామాలకే మీరు దీవెనకరంగా మారాలి. వారి గృహాలకే వారు ఆశీర్వాదకరంగా మారాలి. అట్టి దీవెనలు మాకు దయచేయను ఆయన. నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే ఇటువంటి గెట్ టుగెదర్లు మరల పెట్టుకోవడానికి కృప చూపించము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రిని